జస్టిస్ జోసెఫ్ కురియన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకీ ఈ కమిటీని ఎవరు అపాయింట్ చేశారు, వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు అండ్ రిపోర్ట్లో ఉన్న పాయింట్స్ ఏంటి, వాటన్నిటి గురించి కొద్దిగా తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. మనకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నివేదిక. గవర్నర్ కాంట్రవర్సీ. గత కొన్నేళ్లుగా మనకి సెంట్రల్ స్టేట్ మధ్య గవర్నర్ గురించి గొడవ జరుగుతుంది. ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు. 1984లోనే ఎన్టీ రామారావు గారి విషయంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్, అప్పటి సెంట్రల్ గవర్నమెంట్, అప్పటి గవర్నర్ రామ్లాల్ని యూజ్ చేస్తూ గవర్నమెంట్ని డిస్మిస్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన సీఎం పదవి నుంచి తప్పించారు. సో అప్పటి నుంచి మేజర్గా గవర్నర్కి స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య ఏదో ఒక గొడవ వస్తుంది. అంతకుముందు కూడా కొన్ని మైనర్ ఇష్యూస్ వచ్చిండేవి. సో ఇప్పుడు ఇవన్నిటిని సాల్వ్ చేయడానికి చాలా కమిటీస్ వేశారు. అది రాజ్మన్నారాయణ కమిటీ కావచ్చు, సర్కారియా కమిషన్ కావచ్చు, కుంచి కమిషన్ కావచ్చు. సో ఇప్పుడు వీటికి కొనసాగింపుగానే రీసెంట్గా కూడా మనకి గొడవలు జరుగుతున్నాయి. సో మొన్న టిఎన్ రవి గారి ఇష్యూ అయితేనేంటి, అంతకుముందు ఇంకా వేరే వేరే ఇష్యూస్. సో జస్టిస్ జోసెఫ్ కురియన్ కమిటీ, ఈ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. అందులో మెయిన్ రికమెండేషన్స్ వచ్చేసి గవర్నర్ టెన్యూర్ ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి, అంటే 5 years. ఆల్రెడీ 5 years ఉంది, కానీ అతన్ని 5 years పాటు ఇంకెక్కడికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇప్పుడేంటి, డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, గవర్నర్ పర్ఫామ్ హిస్ డ్యూటీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ అనుకుంటే 5 సంవత్సరాల ముందు ఆయన ఎక్కడి నుంచి మార్చవచ్చు, కానీ ఇప్పుడు అలా లేదు. రెండవది, గవర్నర్ని అపాయింట్ చేసే ముందు అసెంబ్లీ యొక్క కన్సెంట్ కూడా తీసుకోవాలి, స్టేట్ లెజిస్లేచర్ కన్సెంట్ కూడా తీసుకోవాలి. అండ్ ఎవరినైతే పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు స్టేట్ లెజిస్లేటివ్ కన్సెంట్ ఇవ్వాలి. అందులో ఒక 3 నేమ్స్ తీసుకుంటారు ప్రధానంగా. ఆ 3లో ఒకరిని ప్రెసిడెంట్ గవర్నర్ అపాయింట్ చేయాల్సి ఉంటుంది. మూడవ రికమెండేషన్ ఏంటి, మూడోది 156 ఆర్టికల్ని అమెండ్ చేయాలి పూర్తిగా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ 156 ఆర్టికల్ని అమెండ్ చేసే క్రమంలో ఇవన్నీ వస్తాయంటున్నారు. ఇంకా గవర్నర్స్ గురించి మీకు ఏమైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. దీని గురించి ఒక లాంగ్ వీడియో సపరేట్గా చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మా నివేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.